5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. అక్కడ ఒకే ధర్మం ఉండేది. అవును, మహారాజా మహారాణి లక్ష్మీనారాయణుల రాజ్యం నడుస్తుంది కదా అప్పుడు. నిజమే. ఆ సమయంలో ఆత్మ సతోప్రధానంగా ఉండేది. సతోప్రధానమంటే 100% పవిత్రత. అక్కడ ఆత్మ తన పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. అంటే మన మొబైల్ ఉదయం 100% ఛార్జింగ్తో ఉన్నట్టు అన్నమాట. అవును, అక్కడ ఆలోచనలకు ఆచరణకు మధ్య ఎలాంటి ఘర్షణ ఉండదు. ఎటువంటి మానసిక అలసట ఉండదు. వావ్, ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాని చక్రం తిరుగుతున్న కొద్దీ, జన్మలు తీసుకుంటున్న కొద్దీ ఆత్మ తన శక్తిని కొద్దికొద్దిగా కోల్పోతూ వస్తుంది. హ్మ్. త్రేతాయుగం వచ్చేసరికి ఆత్మలు సతోస్థితికి వస్తాయి. అంటే మీ బ్యాటరీ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే బ్యాటరీ ఒక 80% పడిపోతుంది. ఆహా, అంటే కొంచెం పవర్ తగ్గిందన్నమాట. అవును, అక్కడ పవిత్రతే ఉన్నా మునుపటి అంత సంపూర్ణత్వం ఉండదు. ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చేసరికి రజోస్థితికి వస్తాం. ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. రజోస్థితి అంటే సగం ఛార్జింగ్ అయిపోతుందా? ఖచ్చితంగా. బ్యాటరీ సగానికి పడిపోతుంది. ద్వంద్వత్వం, నాది నీది అనే భావన, రాజ్యాల కోసం పోరాటాలు అన్నీ ఇక్కడే ప్రారంభమవుతాయి. రైట్. ఇక చివరిగా మనమిప్పుడున్నది తమో ప్రధాన స్థితి. ఇక్కడ బ్యాటరీ మహా అయితే 1-2% మాత్రమే ఉంటుంది. ఓహో, అందుకే ఇప్పుడు మనుషులు చిన్న విషయానికి అలసిపోతారు, అతిగా ప్రతిస్పందిస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. లోపల శక్తి లేకపోవడం వల్లే కోపం, భయం అనేవి డ్రైవింగ్ ఫోర్స్గా మారిపోయాయి. అంటే మన ప్రస్తుత అలసట, ఈ మానసిక ఒత్తిడి అంతా ఈ 5000 సంవత్సరాల ఎనర్జీ డ్రైనేజ్ రిజల్ట్ అన్నమాట. అవును, ఖచ్చితంగా అదే కారణం. అయితే ఇక్కడ నాకు లాజికల్ ప్రశ్న వస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప ఋషులు, మునులు, తత్వవేత్తలు ఉన్నారు. ఎన్నో గొప్ప గ్రంథాలు రాశారు కదా. రాశారు. కాని వాళ్ళెవరో కూడా ఈ సృష్టి చక్రం ఇలా 5000 సంవత్సరాలు ఉంటుందని, ఆది మధ్య అంతాల గురించి ఎందుకు చెప్పలేకపోయారు? ఈ సృష్టి అనేది ఒక పెద్ద నాటకం అనుకుంటే, ఋషులు, మునులు, గొప్ప గొప్ప ధర్మస్థాపకులు అందరూ కూడా ఈ నాటకంలో పాత్రధారులే. ఆహా, అందరూ యాక్టర్స్ అన్నమాట. అవును. ఎంత గొప్ప పాత్రధారి అయినా సరే స్టేజ్ మీద నటిస్తున్నప్పుడు తనకు సంబంధించిన సీన్ వరకే తెలుస్తుంది కదా. కరెక్ట్. వాళ్లకు మొత్తం నాటకం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగుస్తుంది అని తెలీదు. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరి పాత్ర ఏమిటి అనే పూర్తి స్క్రిప్ట్ కేవలం ఆ నాటక రచయితకు, దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. సూపర్ లాజిక్ ఇది. అందుకే ఆ సృష్టికర్త అయిన శివబాబా మాత్రమే ఈ సృష్టి ఆది, మధ్య, అంతాల జ్ఞానాన్ని ఇవ్వగలరు. అంటే డైరెక్టర్ గారు వచ్చి చెప్తే తప్ప యాక్టర్స్కి తెలీదన్నమాట. ఖచ్చితంగా.